వెల్కమ్ టు వీకే ఇంటీరియర్స్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి విజయనగరం దగ్గరలో ఉన్న డెంకాడ్ అనే ఊర్లో అయితే మనం ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసామండి. సో, యాక్చువల్‌గా మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయితే అయిపోయిందనమాట. 1 ఇయర్ తర్వాత అయితే సైట్‌కి వెళ్లి వీడియో తీయడం అయితే జరిగిందండి. సో, ఇన్ని రోజులు తీయడానికైతే మాకు పాసిబుల్ లేదనమాట. సో, సైట్‌కి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ వైబ్స్ ఎట్లా ఉన్నాయంటే అసలు సారు, మేడమ్ అనేసి అయితే వాళ్ళని అనలేమండి. ఎందుకంటే వాళ్ళిప్పుడు గూడా మమ్మల్ని అలా ట్రీట్ చేయలేదు. లైక్ ఒక పేరెంట్స్‌లా ట్రీట్ చేశారనమాట. సో, వాళ్ళనెప్పుడు క్లయింట్స్‌లా అయితే మేము చూడలేదు. వాళ్ళు ఒకటే చెప్పారు, "వినయ్ నీకెలా నచ్చితే అలా చెయ్యి. అవుట్‌లుక్ అయితే మాత్రం మంచిగా ఉండాలనైతే ఒక మాట చెప్పడం జరిగిందండి." దానివల్ల ప్రతీదీ మనం ఏ డిజైన్ చూపించినా, ఏం చూపించినా వాళ్ళు ప్రతి దానికి యెస్ అనే చెప్పారు గానీ, ఎక్కడ గూడా నో అనైతే చెప్పడం జరగలేదండి. సో, దానివల్ల అవుట్‌లుక్ అయితే మాత్రం చాలా బా వచ్చిందనమాట. అండ్ మేము కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఒక్కొక్క రూమ్ ఉందంటే ఓన్లీ ఒక రూమ్‌కి 2 కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ కిచెన్ ఉంటే కిచెన్‌కి సింగిల్ కలరు. అండ్ హాల్ వచ్చేసరికి హాల్‌కి 2 కలర్సు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఓన్లీ ఏదైతే ఒక రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నామో ఒక లైట్ కలర్ అండ్ ఒక డార్క్ కలర్ అయితే యూజ్ చేసామండి. అండ్ ఈ 1 ఇయర్‌లో వాళ్ళ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ గానీ ఎవరొచ్చినా సరే వాళ్ళు చాలా సర్ప్రైజ్డ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. మన చుట్టుపక్కల హౌసెస్‌లో ఎవరిది ఇలా లేదండి. మీది చాలా బా వచ్చిందండి ఇంటీరియర్ వర్క్స్ అని అయితే చెప్పడం జరిగిందండి. అది సార్ వాళ్ళు మాతో షేర్ చేసుకుంటే ఆ ఫీల్ చాలా బావుంది.